నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తిరువురు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు ఎమ్మెల్యే కులికిపూడి. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య నిన్న జరిగిన చిన్న కొట్లాట చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్, పానుగంటి వెంకట్ మరో నలుగురు వ్యక్తులు తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై గాజు సీసాతో గాయపరిచిన రామకృష్ణ 7 కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ తల్లి రాఘవమ్మ సోదరి వరలక్ష్మిలను స్టేషన్ కు రాత్రి గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి సోదరుని స్టేషన్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కులికిపూడి. అసలు రామకృష్ణ ఇంటిపై సాయి సుమిత్ దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడికి చేసిన వారిపై హత్యాయత్నం కేసు కట్టడం అమానుషమన్నారు. శిక్షించాలి, కానీ ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజలు చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,50,000 తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి.